హై వ్యూవర్స్, వాస్తవానికి ఈరోజు చాలా వీడియోస్ ఉన్నాయి. బట్ ఫస్ట్ వీడియో ఎంత అనిపించింది, హైదరాబాద్లో మనుషులు రాని ప్రాంతాలైనా ఉంటారేమో కానీ వాటర్ ట్యాంకర్లో రాని ప్రాంతాలు ఉండవు. ఇది ఊరంగా అది పెద్ద మాఫియా. హైడ్రా కూల్చివేతలు చేస్తున్న మూమెంట్లో ఎన్కన్న సెంటర్ చుట్టుపక్కల ఏరియాలో కూడా, మాదాపురం చుట్టుపక్కల ఏరియాలో కూడా ఓపెన్ ప్లేసెస్ ఉన్నటువంటివి, చెరుకు నీరు ఉన్నటువంటివి అక్కడ బయటపడి ఏంటివి ట్యాంకర్తో నీటిని తరలించడం. రోజుకి ఎంత సంపాదిస్తారు ఏంట్రా బాబు అన్నప్పుడు మొత్తం లెక్క తీస్తే సిటీ మొత్తం మీద కోట్లలో వ్యాపారం. దీని వెనకకి ఎంత పెద్ద మాఫియా ఉండేది మీరే చెప్పండి. పొలిటీషియన్ సపోర్ట్ లేక నడిచింది నేనైతే అనుకోను. ఎవరు రూలింగ్లో ఉంటే వాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా ఉండేది, వాళ్ళకి కావాల్సిన పైసలు వెళ్ళిపోతాయి. ఇక్కడ వరకు ఓకే. ఎందుకు జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ లేదు అన్నప్పుడు వాటర్ బోర్డు వాళ్ళు కానీ ఇన్ టైంలో వాటర్ ఇవ్వకపోవడం, సంతల దగ్గర ఇష్యూస్ ఉన్నాయి. ఎవరు నీళ్ళు కొనుక్కుంటున్నారు, గ్రౌండ్లలో వాటర్ లేవు, నీళ్ళు కొనుక్కుంటున్నారు, ఆ నీళ్ళు దొరుకుతున్నాయి. ఓకే, సప్లై చేస్తుంది ఎవరు? ఆ సప్లై చేస్తున్న వాటర్ ఎక్కడే సప్లై చేస్తున్నారు? అడ్డదిడ్డంగా బోర్లు తవ్వేసి భూములు నీళ్లు లాగేస్తున్నారు. సరే, ఇది కూడా పక్కన పెడదాం, ప్రజల కోసం లాగుతారు అనుకుందాం. ఓకే, ఆ నీళ్ళు సప్లై చేస్తుంది ఎవరు? ఆ వాటర్ ట్యాంకర్ సప్లై చేసేది ఎవరు? లైసెన్స్లు ఉంటే లేదో తెలియదు, అసలు ఆ ట్రాక్టర్ సరిగా బ్రేకులు ఉంటే లేదో తెలియదు, అసలు టాటర్ కండిషన్లో ఉందో లేదో తెలియదు. అడ్డదిడ్డమైనటువంటి టాటర్ల ద్వారా ట్యాంకర్లు అటు ఇటు ఎంత దారుణంగా అంటే ట్యాంకర్లో వచ్చేటప్పుడు పిల్లలు రోడ్డు మీద ఉన్నట్టు గుండెలు పగిలిపోతాయి మనకి. వాడంత దారుణంగా పోతాడు. ఈ అమ్మాయి పాపం శాలిని, ఏజ్ అరౌండ్ 34 or 38, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. వాళ్ళది వచ్చేసి ప్రకాశం జిల్లా కందుకూరు. వాళ్ళ హస్బెండ్ వచ్చేసి వెంకటేశ్వరం. వీళ్ళకి 3 రోజుల క్రితం ఏదో చిన్న ఫంక్షన్స్ ఏదో ఉంటే వైజాగ్ వెళ్ళారు. వాళ్ళ పిల్లలు వచ్చేసి సుదీక్ష, సహస్ర. వీళ్ళు విద్యాభవన్లో చదువుకుంటున్నారు, భారతీయ విద్యాభవన్, ఐ థింక్ సో, ఆర్ కేంద్రీయ విద్యాభవన్. దెన్ వీళ్ళు ఉంటుంది మణికొండ, పుప్పాలగూడ దగ్గర. రిటర్న్ వస్తున్న మూమెంట్లో మొన్న ఆయన పని నుండి వైజాగ్ నుంచి వస్తూ విజయవాడలో ఆగిపోయారు. దెన్ సోమవారం నైట్కి వీళ్ళు ఇంటికి వచ్చేస్తారు. మంగళవారం ఉదయాన్నే పిల్లలని స్కూల్కి పంపించాలి. బట్ వీళ్ళు లేట్ అయ్యారు, స్కూల్ బస్ వెళ్ళిపోయారు. దాంతో పిల్లలు ఇమీడియట్ స్కూటీ మీద తీసుకొని ముందు స్టాప్లోకి వెళ్ళేసింది, అక్కడ బస్ ఎక్కిచ్చేసింది కూల్ అంతా. దెన్ ఈమె రిటర్న్ అవుతుంది. ఈ రిటర్న్ అవుతున్న మూమెంట్లోనే అక్కడ చిన్నపాటి గార్డెన్స్ టైప్ లాంటిది, జస్ట్ లైక్ దాన్ని ఏమంటారు, ఫంక్షనల్ టైప్ అంటే ఇంకా అంత నార్మల్ పాపం. ఆమె వెళ్తుంది, వెనకాల నుంచి వచ్చాడు ఫాస్ట్గా వాటర్ ట్యాంకర్. ఆడు గుద్దుడికి పాపం కింద పడగానే వాటర్ ట్యాంకర్ ఆమె నుంచి వెళ్ళిపోయింది, స్పాట్లో చనిపోయింది పాపం. ఆ విషయం చుట్టుపక్కల చూసారు, ఎవరు ఏంటి తెలుసు కదా. వాళ్ళ తమ్ముడు చెప్తే పాపం ఆ తమ్ముడు కంప్లైంట్ రైజ్ చేశాడు. పోలీసులు విచారణ చేస్తా పోతున్నారు. నేను మరలా అడుగుతున్నా, పోలీసులకు తెలియదా? రూలింగ్ పార్టీ కాంగ్రెస్ వాళ్ళకి తెలియదా? అపోజిషన్ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళకి తెలియదా? హైదరాబాద్లో ఈ వాటర్ ట్యాంకర్ల మాఫియా చిన్నదా, ఎంత పెద్దది అసలు? అది మనుషులు లేనటువంటి ప్రాంతాల్లో వాటర్ ట్యాంకర్ తిరుగుతూ ఉంటాయి. ఎందుకు? అక్కడికి నీళ్ళ తోటం కాదా? సో ఇప్పటికన్నా అసలు ఈ వాటర్ ట్యాంకర్ల పర్మిషన్ ఉన్నాయా లేవా? నీళ్ళు ఎక్కడి నుంచి తోడుతున్నారు అండ్ ఈ నీటిని దేనికి సప్లై చేస్తున్నారు? అన్నిటికి మించి ఈ ట్రాక్టర్ తోలే వాళ్ళకి లైసెన్స్లు ఉన్నాయా? అసలు ఆ ట్రాక్టర్ల కండిషన్లో ఉన్నాయా? ఇవన్నీ చెక్ చేయండి. కనీసం ప్రభుత్వాలు ఏటు ప్రజలకు కావాల్సిన మొత్తం చేయలేరు. దాంతోనే ఆల్టర్నేటివ్ వ్యవస్థలు నడుస్తూ ఉంటాయి. అలా నడుస్తున్నదే ఈ వాటర్ మాఫియా కూడా, ట్రాక్టర్ల మాఫియా, వాటర్ ట్యాంకర్ల మాఫియా. బట్ అన్యాయంగా ఈ మనిషిని చంపారు, చూసారు, ఘోరం. ఎందుకంటే వాడు మరలా ప్రమాదం అని చెప్పేసి లైసెన్స్ ఉంది అని చెప్పేసి చూపించి బయటకు వచ్చేస్తాడు. కోర్టుకి ఎంత ఫైన్ కడతారు, ఈలోపు ఏదో మేనేజ్ చేస్తారు. అన్యాయంగా మనిషి చనిపోయింది. ఇప్పుడు 2 బిడ్డలు, తల్లిని బిడ్డలు అయిపోయారు ఆడపిల్లలు. సో ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్ అండి. ఇక నుంచి అన్న ఈ వీడియో చూస్తున్న వారిలో ఈవెన్ ట్రాక్టర్లు నడిపే వాళ్ళు ఉన్నా, ఈ వాటర్లో మాఫియా వాళ్ళు ఉన్నా, మాఫియా కాకపోయినా ధర్మంగా మేము వాటర్ ఇస్తాం, మేము మాఫియా కదా మీరు అంటున్నా అధికారులైనా ఎవరైనా దయచేసి ఇకనైనా ప్రమాదాలు జరపకుండా కాపాడండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. ఇంతకుముందు ఈ సెట్విన్ బస్సులోనే ఉండే, నాకు తెలిసి ఇప్పుడు లేనట్టు సిటీలో, మరి ఉండే లేదు, ఐడియా లేదు, చాలా రోజులు సిటీకి వెళ్ళిపోయి అది కూడా దడ్డదడంగా తోలుతూ పోతుంటారు అసలు వాళ్ళు కూడా. ఆర్టీసీ అంత క్షేమదాయకమైనది వేరేది లేదండి. ఆర్టీసీలో చాలా సురక్షితం. వీళ్ళు కూడా ఎప్పుడెప్పుడు ఏదైనా చేస్తూ పోతూ ఉంటారు. బట్ నార్మల్ వల్ల మాత్రం చూస్తూ పోతూ ఉంటే సైలెంట్ వెంట డ్రైవింగ్ వచ్చి రాక అడ్డదడ్డంగా తోలుతూ దింబెలెత్తిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఈ ట్రాక్టర్ వాళ్ళు. దయచేసి జాగ్రత్త.